என் தங்கத்தாய் தமிழக மக்களே வணக்கம் வணக்கம். என் நெஞ்சில் குடியிருக்கும் వ్యాపనపల్లి மக்களே వణకం వణకం వణకం. நல்லா இருக்கீங்களா? బాగుండారా? మీరందరూ బాగుండాలని ఇప్పుడు ఒక పెద్ద ఆనందం వచ్చేసింది మనకి. మీరు ఇంకా బాగుంటారు బాగుంటారు బాగుంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? 23వ తారీఖు 4వ నెల ఇంకంతా లేదు, పొద్దునాలుంది. పొద్దునల్లా పిఎస్ శ్రీనివాసన్ అనే వ్యక్తికి ఉదయ సూర్యుని చిహ్నానికి మనం ఓటేయాలి. వేస్తే పిఎస్ శ్రీనివాసన్ కన్నా గెలిచినంటే మనల్ని అందరినీ బాగా కాపాడుకుంటాడో బాగా పెట్టుకుంటాడో అటువంటి వ్యక్తి. ఆయన పొగడాలంటే ఒకనాడు సాలేదు. మేము 40 ఇయర్స్గా 40 ఏండ్లుగా ఆయన్ని చూస్తూ ఉన్నాము. ఆయన ఫ్యామిలీకి నేను ఒక ఫ్రెండు, నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలిచింటిని ఒసూరుతో దిలా. బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నేను ఇండియాలో లేదు, నేను అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఉంటే కూడాను నా యొక్క సంకల్పం, నా యొక్క థాట్ అంతాను సీనప్ మీదనే ఉంటుంది. అరే రే సీనప్కి నేను కానీ ఉండింటే ఒక్కొక్క ఇంటికి పోయి నేను వచ్చి వాటర్ అడిగింటినే అని ఉంటాను. ఫ్రెండ్స్, మీరంతాను సహకారం చేయండా. మీరంతాను మీ వ్యాపనపల్లి ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇప్పుడు ఏం వ్యాపనపల్లి అంతోటి చెప్పుకొని అట్లా ఇంప్రూవ్మెంట్ లేదు. కానీ అన్ని తొగదీల కంటే నేను ఒక మాట చెప్తాను మీకు. వ్యాపనపల్లి తొగది అనేది చాలా డెవలప్మెంట్ చేయొచ్చును. కారణం ఏమంటే పక్కల ఆంధ్ర, దాని పక్కల వచ్చే కర్ణాటక, మన తమిళనాడు, ఈ మాదిరిగా 3 స్టేట్లను కూడేటువంటి భాగం ఏదంటే వ్యాపనపల్లినే. ఎంత డెవలప్మెంట్ చేయొచ్చును. ఇప్పుడు వచ్చిందే కుప్పంకి సరి సమానంగా చేయొచ్చును. కానీ ఇంతవరకు ఏం చేసిండారో ఏమి చేయలేదు. కారణం ఏమంటే మనం వేసిండేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క స్వార్థం ఉండొచ్చును, లేదంటే వాళ్ళకి చేయకూడదనే అభిప్రాయం ఏముంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అట్లా లేదు. సీనప్ వచ్చి కరెక్ట్గా జనాల సేవ, మక్కల సేవయే మహేశన్ సేవ అని చెప్తారో అట్లా భగవంతునికి దిగులుపడి ఆయన భగవంతుని ఆశీర్వాదంతో ఆయన ఇంతవరకు డెవలప్మెంట్ అయిండేది. మన తొగదికి వచ్చి వ్యాపనపల్లి తొగదికి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా నిలిచిండాడంటే చాలా మనం అదృష్టం చేసింటిమి. ఈ అదృష్టాన్ని వచ్చిందే మనం అంతా కాపాడుకోనాలా. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, తల్లిదండ్రులారా, మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని సీనప్కు పిఎస్ శ్రీనివాసన్ గారికి వేసి మన యొక్క ఇంప్రూవ్మెంట్ని, వ్యాపనపల్లి ఇంప్రూవ్మెంట్ని అందరూ ఎదురు చూసేట్లా, తమిళనాడే ఎదురు చూసేట్లా డెవలప్మెంట్ని శ్రీనివాసన్ చేస్తారు. ఇది సత్యము. కారణం ఏమంటే ఆయన చిన్న వయసు, మ్యాక్సిమం లెక్కెత్తుకుంటే తమిళనాడులోనే చిన్న వయసు అనే ఎమ్మెల్యే లెక్కలో వస్తాడు. ఆయన వస్తే అత్యధిక మెజారిటీతో ఓట్లుగా వేస్తే ఆయన వచ్చింది గెలిచినంటే పైన వచ్చిందే సీఎం, డిప్యూటీ సీఎం సంతోషం పడి ఆయనకు మినిస్టర్ పోస్టింగ్ ఇస్తారు. ఇది సత్యము. మీరు రాసి పెట్టుకోండి. ఇది ఆయనకి చాలా ఉంది ఫీచరు. ఈ సంతోషాన్ని అంతా ఆయన రూపాయి కూడాను వేస్ట్ చేయకుండా మన జనాలు బాగుండాలా అని ఇంతవరకు డెవలప్మెంట్ చేసిండారు. ఆ విశ్వాసం వచ్చింది. ఆయన డెఫినెట్గా చూపిస్తాడు. ఇప్పుడు ఎందరో చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే వాళ్ళు అండా ఇస్తాం, గుండా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఇచ్చేసి వాళ్ళు గవర్నమెంట్లో ఉండే ఎన్నో సలిగలని ఇస్తే కూడా వాళ్ళు పోయి సరిగా ఆ యొక్క తొగదీలకంతా సర్వీస్ చేయకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యి పోయి వచ్చే ఓట్లు అడిగకపోయినప్పుడు వాళ్ళంతాను తరుముతూ ఉండారు జనాలు. స్వామి నువ్వు రావద్దు, నువ్వు మా ఊరికే రావద్దు, నువ్వు అట్లే పోయిడి అంటూ ఉండారు. సో అటువంటి పేర్లంతా ఎత్తుకునే లేదు. అటువంటి స్థానము వద్దు మనకి. సీనప్ అట్లా కేటగిరీ లేనే లేదు. ఆయన లాంగ్ లైఫ్ అట్లా చేసేవాడు కాదనేటువంటి ఒక కాన్ఫిడెంట్గా మనమంతా సేరి ఆయనకు వచ్చింది ఓటేస్తాము, గెలిపిస్తాము. మన వ్యాపనపల్లి తొగదిలో ఉండేటువంటి పొటెన్షియల్ వేరే ఆ తొగదిలో లేదు, నేను చెప్తాను. సో అటువంటి వ్యాపనపల్లిని చాలా డెవలప్మెంట్ లేదు.
కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. దయచేసి దీన్ని వచ్చింది జార విడుచుకున్నదండా. దయచేసి దీన్ని జార విడుచుకుంటే మనల్ని మనమే అమర్చుకున్నట్లయితుంది. ఏమేమో చెప్తారు, నేను అది చేస్తాను ఇది చేస్తానని ఉండేవాళ్ళు, కానీ ఏమి వాళ్ళ చేతిలో వేసేకి అయ్యలేదు. దాన్ని ఇంకా మన అమూల్యమైనటువంటి ఓటు ఇప్పుడు ఒక ఛాన్స్ మనకి ఈ 23వ తారీఖు 23/4/2026 తారీఖు ఆ రోజు మనకు పండుగ రోజు అని పెట్టుకోండి. అందరూ పండుగ చేసినట్ల ఇంట్లో ఏమైనా మంచి మంచి పదార్థాలు చేసి తినేసి స్నానం చేసి పదార్థాలు తినేసి దేవస్థానానికి పోయి దేవునికి మొక్కేసి అందరూ మా శ్రీనివాసానికే మేము ఓటేస్తామని దేవునికి ఒప్పించేసి వచ్చి మీరు ఓటేయండా. ఆమెకి మన వ్యాపారపల్లి అభివృద్ధి నేను చూపిస్తాను మీకు. మీరే చెప్తారో నాకు ఫోన్ చేయండా. సో ఇటువంటి ఒక ఛాన్స్ని వచ్చి మనము ఇడీకూడదు అనేటువంటి విషయాన్ని మీతో చెప్తూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను. షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కాలింగ్ 10 దినాలు ఉండేది. ఎగ్జామ్లో పాస్ అయినట్ల ఎగ్జామ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్లో పాస్ అయ్యి 100 మార్కులు తీసినట్టు అట్లా స్టేజ్. ఇప్పుడు ఎవరికి ఎగ్జాము? మనకి ఎగ్జాము. మనం యోచన చేస్తూ ఉండాలా ఎవరు మంచోళ్ళని. మంచోళ్ళకి ఓటేయండా. అదే నేను పదే చెప్తాను. ఇంకొక నా వీడియోలు చాలా వీడియోలు చేస్తూ ఉన్నాను, ఫాలో చేయండా. ఇందులో ముఖ్యమైన విషయం ఏమంటే 100% ఓటేయాలా. ఎట్లా 100% ఓటేసేది అవుతుందా? 70% లేదా 68% వస్తూ ఉండేది మన తమిళనాడులో. కానీ అవుతుంది. మీరు కానీ మనసు పెడితే అవుతుంది. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ఫ్యామిలీలో ఓటేసి వస్తే నేను టెక్నిక్ చెప్పిస్తాను మీకు. ఓటేసి వస్తే వచ్చేవాళ్ళు వచ్చి పిలుచుకోపోతారు, మమ్మల్ని ఓటేపిస్తారనేది ఆలోచన చేయొద్దండా. మీరు ఏం చేస్తారంటే ఓటేసి వచ్చి మన ఇంట్లో ఎవరు ఓటేయలేదు అనే విషయాన్ని మనం తెలుసుకొని వాళ్ళని పిలుచుకుపోయి ఓటేస్తే చాలు. 100% ఓట్ అవుతుంది. అప్పుడుదా మన రిజల్ట్ వచ్చి కరెక్ట్గా వస్తుంది. దీన్ని దయచేసి వచ్చి ఫాలో చేయండా. మన తమిళనాడు ఎలక్షన్లో వచ్చింది 100% ఓటు వచ్చేటువంటి బూతు మన వ్యాపనపల్లి అవ్వాలనేటువంటి ఒక ఆశ నాకి. దాన్ని మీరు ఫాలో చేయండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.